కన్యని అప్పచెప్పడము అనేటువంటి సాంప్రదాయం మనకుంది. ఎలా అప్పచెప్తాము మన అమ్మవారిని? సాలంకృత సహిరణ్యోదక దారాపూర్వక కన్యాదానం. అంటే ఏంటంటే మీరు సంస్కృతిలో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు, మాకు అర్థం కావట్లేదు. అంటే నోటితో ఏం చేయాలి? ఫోన్ చేసి ఇమ్రాబాయ్ ఇట్లున్నావు, అంత ఓకేనా బేబీ, ఇక్కడ అంత ఓకే, నువ్వు ఎట్లున్నావు, పోయినావు కాలేజీకి? కాదు, శివ శంకర పాహిమా तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात्। एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो धन्वी प्रचोदयात्। तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि तन्नः షణ్ముఖः। మనందరికీ మన తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి ఏది కావాలన్నా, పక్కన రాష్ట్రాల్లో కూడా ఎవరికి ఏది కావాలన్నా కూడా మేమున్నాము అని మనం వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చే శక్తిని ఆ పరమేశ్వరుడు మనందరికీ ఇవ్వాలి. లోక కళ్యాణం కోసం కేవలం నా ఒక్క స్వార్థమే కాదు. నాకు అయ్యగారు చెప్పింది మీరు సరిగ్గా అర్థం చేసుకున్నారో లేదో, మన కోరికలు ఒకటే కాదంట, మన పక్కన వాడి కోరికలు కూడా కాదంట. ఆసేతు హిమాచల పర్యంతం అంటే మనం ఇక్కడి నుంచి ప్రారంభించుకుని హిమాచల పర్యంతంలో ఎంతమంది భక్తులున్నారో ఆ భక్తులందరి కోరికలను నెరవేర్చమని స్వామివారికి మనం ఇక్కడ విన్నపించుకుంటున్నాము. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ కళ్యాణం చేయడం ద్వారా లోకమంతా కూడా సమస్తము కూడా సుఖ సంతోషాలతో వ్యాపించి ఉండాలి అని ఇక్కడ మనం సంకల్పం చెప్పుకున్నాము. మీరు కూడా ఒకసారి మనసులో సంకల్పం చెప్పుకోండి. అందరూ కూడా భవానీ శంకర స్వామి దేవత కళ్యాణం కరిష్యే అని చెప్పని చివరిలో అనుకోండి. హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ హర. ఒక వారం రోజులు హితేష్ అయ్య గారు రాకపోయేటప్పటికీ కొద్దిగా భక్తి తగ్గిందేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఒక 15 రోజుల క్రితం నాకు అయ్యగారు ఫోన్ చేసినప్పుడు, అన్న మా వాళ్ళు చాలా భక్తి ఉన్నటువంటి వాళ్ళన్నా, మనం కూడా శ్రద్ధగా ఇంకా జాగ్రత్తగా చేద్దామని చెప్పారు. ఎందుకన్నా అంటే మా వాళ్ళు మీరు ఒక్కసారి హరణమ పార్వతి అనగానే జై జైలు గట్టిగా చెప్తారన్నా, మా దుకాణం గేటు మా కాలనీలో చెప్తే దుకాణం గేటు మొత్తం వినబడుతుందని చెప్పారు. మరి ఇక్కడ కనబడట్లేదు. మరి మీ అయ్యగారు వారం రోజులు రాలేదు కాబట్టి భక్తి తగ్గింది అనుకోవాలా, మరి ఏమనుకోవాలా? మీరు ఒక్కసారి నేను మళ్ళీ చెప్తాను, గట్టిగా చెప్పండి. హితేష్ అయ్య గారు చెప్పిన మాటని మీరందరూ కలిసి నిలబెట్టాలి. ఇప్పుడు ఒక్కసారి చెప్పండి, భోలో భవానీ శంకర మాతాకి పార్వతీ పతయే గణేశ భగవానుకి జై శ్రీరామ్. అది ఇంతే ఎనర్జీ, ఇంతే స్తోమత అంతా కూడా చివరి దాకా ఉండాలి. ఇదే భక్తి భావన, ఇదే అందరూ కూడా చివరి కళ్యాణం చేసి మంగళహారతి ఇచ్చేంత వరకు కూడా మేము ఎప్పుడు జయ జయ ధ్వనులు చెప్పినా కూడా అందరూ గట్టిగా స్ట్రాంగ్ గా చెప్పాలి, భక్తిగా చెప్పాలి. ఓకేనా అండి? రైట్. ఓం శాంతి కళ్యాణ మహోత్సవాఖ్యం కర్మ కరిష్యే ఆదౌ నిర్విఘ్నేన ప్రథమాఖ్యర్థం కలశగణాది పూజాం కరిష్యే కలశే గంధ పుష్పాక్షతేనాచార్య కలశే ఏక పుష్పం నిధాయ ఓం ఆకర్షే శుద్ధాది పరిత్యే పరిశిచ్యతే ఉద్గేన యజ్ఞేషు వర్ధతే
ఓం గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రా కృష్ణవేణీ చ గౌతమి భాగీరథి విఖ్యాత పంచగంగా ప్రకీర్తితాః ఆయామి గురుదక్షే గారకాః మంత్రనిరోధకేన పూజాద్రవ్యానీయం దేవమాత్మానం సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య ఆత్మానం సంప్రోక్ష్య పూజాద్రవ్యానీయం సంప్రోక్ష్య అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతో వివ యస్మరే పుండరీకాక్షం సభాఖ్యాభ్యంతర శృతిః పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః పుండరీకాక్షాయ నమః తదంగత్వేన గణపతిం ప్రార్థయేతు. అందరూ కూడా రెండు చేతులు జోడించి గణపతి స్వరూప పాదయోః పాద్యం సమర్పయామి గణేశ గౌర్యే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి గణేశ గౌర్యే నమః ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి గణేశ గౌర్యే నమః స్నానం గణేశ గౌర్యే నమః స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి గణేశ గౌర్యే నమః వస్త్రం సమర్పయామి గణేశ గౌర్యే నమః సువర్ణయజ్ఞోపవీతం సమర్పయామి గణేశ గౌర్యే నమః శ్రీగంధాన్ ధారయామి గంధద్వారాం సురాదర్శా నిత్యపుష్టాంగరీషిణీ ఈశ్వరీకం సర్వభూతానాం తామయోపక్వయే శ్రియం గణేశ గౌర్యే నమః అలంకరణార్థం ఆభరణార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి గణేశ గౌర్యే నమః పుష్పైః అక్షతైః పూజయామి గణేశ గౌర్యే నమః ఓం పుష్పై అక్షతై పూజయామి. మనసులో గం గణపతయే నమః అనుకుంటూ ఉండండి. ఓం సుముఖాయ నమః ఏకదంతాయ నమః ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః వినాయకాయ నమః ధూమకేతవే నమః గణాధ్యక్షాయ నమః బాలచంద్రాయ నమః వక్రతుండాయ నమః శూర్పకర్ణాయ నమః హేరంభాయ నమః స్కందపూర్వజాయ నమః సర్వసిద్ధిప్రదాయకాయ నమః కుమారగురవే నమః శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః గం గణపతియే నమః గౌరీదేవ్యే నమః భవస్య దేవస్య పత్నే నమః సర్వస్య దేవస్య పత్నే నమః ఈశానస్య దేవస్య పత్నే నమః ఆగ్రే సర్వదేవానాం దూపే వంశేన మహాగణాధిపతే నమో నమః ధూమాగ్రాపయామి కామదీపం సందర్శయామి దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం మహాగణాధిపతే నమో నమః గాయత్ర్యాభిమంత్ర్యా. ఆ కొబ్బరి చిప్పల మీద నీళ్లు చల్లండి. పండ్ల మీద ఒక కొబ్బరి చిప్పల మీద పండ్ల మీద నీళ్లు చల్లండి. నీళ్లు చల్లి సవ్యంగా నీళ్లు తిప్పండి. గాయత్ర్యాభిమంత్ర్యా గాయత్రి భాస్వతీ దేవ్యే నమో నమః సత్యం దర్శన పరిశుద్ధయామి అమృతమస్తు. అందరూ రెండు చేతులు జోడించి గణపతి స్వామి వారికి మహానైవేద్యాన్ని స్వీకరిస్తున్నారు. అందరూ కూడా మనసులో గం గణపతి నమః అని చెప్పని అక్కడి నుంచి రెండు చేతులతో ఇలా చూపిస్తూ ఉండండి స్వామి వారికి. మహాగణాధిపతి నమో నమః సమర్పయామి. అత మంగళ నీరాజన దీపం తాంబూల సమర్పయామి. మంగళ నీరాజన దీపం హారతి తీసుకోండి. ఓం హారతిస్తున్నారు. రెండు చేతులు జోడించి చక్కగా చప్పట్లు కొట్టండి స్వామివారికి. పురణ్యపాత్రం పూర్ణం దదాతి మదవ్యోసానీతి ఏకదా బ్రహ్మణ భారతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి. మహాగణాధిపతియే నమో నమః ఆనందమంగళ కర్పూర నీరాజనం దయామి నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి గణేశ భగవానికి. మహాగణాధిపతియే నమో నమః సర్వోపచార పూజార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. మంత్రపుష్పం ఏదైనా ఏడికైనా వస్తాం మేము అనేటట్టు ఉండాలా. అర్థమైందా? మరి ఆధ్యాత్మికంగా దేనికి? భజన చేసేటప్పుడు చప్పట్లు కొట్టడానికి కాదంటారా? మరి అవునని చెప్పండి. మరి వీళ్ళెవరు చెప్పట్లేదు ఇక్కడ. అవునా? రైట్. తర్వాత మరి ఇక్కడ కళ్ళకి చేతులకి మధ్యలో ఇంకొకటి ఉంది. ఏంటది? చెప్పండి. కళ్ళు. చూసామా కళ్ళతో స్వామివారిని? నోరు. అవునా కదా? కళ్ళు ఆల్రెడీ అయిపోయినాయి. నోరు. నోటితో ఏం చేయాలి?
ఫోన్ చేసి ఇమ్రాబాయ్ ఎట్లున్నావు అంత ఓకేనా బేబీ ఇక్కడ అంత ఓకే నువ్వు ఎట్లున్నావు పోయినావు కాలేజీకి కాదు శివ శంకర పాహిమాం అందరూ ఒకసారి చెప్పండి శివ శంకర అని శివుణ్ణి మనసారా ఒక్కసారి పిలిచినా కూడా ఆయన పలుకుతాడంట 100 సార్లు పిలవాల్సిన అవసరం లేదంట ఆయనని అమ్మా అని పిలవంగానే ఎలా మన ఇంట్లో ఉండేటువంటి తల్లి చెప్పు బేట అని ఎట్లయితే అంటదో మనం ఒక్కసారి ఆయన్ని పిలవంగానే ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా భవానీ శంకరులు ఇద్దరు కూడా మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా కూడా వాళ్ళు మనల్ని చూస్తారు మరి ఎలా పిలవాలండి చెప్పని ఎలా పిలవాలి ఇంకా ఇంకొకటి ఉండాలండి దానికి ప్రాణం పోయాలి ఏం చేయాలి భక్తి కావాలి అర్థమైందా శ్రద్ధ కావాలి భక్తి కావాలి అర్థమైందండి ఆ భక్తితో శ్రద్ధగా ఆర్తితో స్వామి నువ్వే దిక్కు నాకని ఎవరైతే పిలుస్తారో వారిని తక్షణమే స్వామివారు కాపాడుతారనమాట వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా అభయాన్ని ఇస్తాడు కాపాడుతాడు అలా కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇప్పుడు మనము కన్యాదానాన్ని మనం ఇక్కడ కార్యక్రమాన్ని మనం చేస్తున్నాము అందరూ కూడా కన్యని అప్పచెప్పడము అనేటువంటి సాంప్రదాయం మనకుంది ఎలా అప్పచెప్తాము మన అమ్మవారిని సాలంకృత సహిరణ్యోదక దారాపూర్వక కన్యాదానం అంటే ఏంటంటే మీరు సంస్కృతిలో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు మాకు అర్థం కావట్లేదు అంటే సాలంకృత అంటే అన్ని అలంకరించుకున్నటువంటి ఒక అమ్మాయి ఎలా ఉంటుంది ఒక స్త్రీ ఎలా ఉంటుంది అలా అమ్మవారిని అలంకరించి సాలంకృత సహి హిరణ్యోదకంగా అంటే సువర్ణమైనటువంటి డబ్బుల్ని పెట్టి బంగారంతో అలంకరించి సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం అహం అంటే మనమందరం అర్థం అనమాట అహం కలిష్యే అని చెప్పని మనం ఇక్కడ మన సంకల్పం చెప్తున్నాము అమ్మవారితో పాటు మనం ఇక్కడ కొన్ని దానాలు చేస్తూ ఉంటాం అనమాట ఏంటి గోదానము భూదానము హిరణ్యదానము ఇవన్నీ దానాలు కూడా అమ్మాయితో పాటు ఇచ్చి పంపించాలన్నమాట సాక్కోవడానికి వాళ్ళ అల్లుడు సాగడానికి అంటే ఇక్కడ మన అమ్మాయితో పాటు స్వామివారికి ఇస్తున్నాం కదా చక్కగా వాళ్ళిద్దరు కూడా కన్యాదానాన్ని స్వీకరిస్తున్నారు మనసులో అందరూ కూడా ఓం నమః శివాయ అనుకుంటూ ఉండండి కన్యాదానం జరుగుతుంది ఇప్పటి వరకు విన్నారు కదా అందరూ కూర్చొని ఇక్కడ ఈ కన్యాదానం ఎంత గొప్పదంటే శ్రీ కళ్యాణములు చేస్తారు అంటే ఈ కన్యాదానం కోసం మాత్రమే ప్రధానం అన్నిటికంటే గొప్పదన్నమాట మీరు స్వామివారిని తర్వాత ఎంత చూసినా ఎంత విన్నా ఈ కన్యాదాన మంత్రం వినడమే అన్నిటికంటే ప్రధానం ఎక్కడ కళ్యాణాలు చేసినా రోజు తిరుపతిలో మీరు చూస్తారు కదా టీటీడీ కళ్యాణం వాళ్ళు మధ్యాహ్నం 12ంటికి లైవ్ చూపిస్తారు కదా మీ ఇళ్లలో అక్కడ కూడా జరిగేది ఇదే కన్యాదానం అమ్మవారిని శ్రీనివాస స్వామికి వెంకటేశ్వర స్వామి వారికి అప్పచెప్తుంటారు ఆ కన్యాదానం వింటుంటారు అక్కడ కూడా ఎంతమంది కూర్చుంటారు తిరుపతిలో ఇంతమంది అక్కడ దాకా కూర్చుంటారు మరి ఏంటిది ఈ కన్యాదానం అంటే మనమందరం మామూలుగా మనకి జీవితంలో పెళ్ళయింది అనుకోండి మనుష్యులు పెళ్లి చేసుకుంటే దాన్ని పెళ్లి అంటారు దేవతలకు మాత్రం దాన్ని పెళ్లి అనరు ఎవరైనా ఒక ఆయన వచ్చాడు ఓ క్రిస్టియనో ముస్లిమో అరే ఏంటి మీ దాంట్లో దేవుళ్ళకి పెళ్లిళ్ళు చేస్తారా అని అడుగుతారు ఇదే మాట అడుగుతారు అవును మా దాంట్లో దేవుళ్ళకి పెళ్లిళ్ళు చేస్తారని అంటారు కానీ కొంత మనం తెలుసుండి ఏమనాలంటే పెళ్లిళ్ళు అనకూడదు పెళ్లి అన్న మాట ఇక్కడ వాడకూడదు కళ్యాణము వేరు వివాహం వేరు పెళ్లి వేరు వివాహం పెళ్లి ఒకటే కళ్యాణం అంటే ఏంటంటే అప్పుడెప్పుడో శివపార్వతులకు ఎప్పుడో కళ్యాణం పూర్తయిపోయింది మీరు వచ్చి ఇక్కడ చేసేది ఏం లేదు ఇక్కడ కొత్తగా మరి ఎందుకు చేస్తున్నారు అప్పుడెప్పుడో వెంకటేశ్వర స్వామి వారు పద్మావతి దేవిని కళ్యాణం చేస్తున్నారు మీరు మనం వెళ్ళి స్వామి కొత్తగా చేసేది ఏం లేదు మరి ఎందుకు చేస్తున్నారు మీరు వేములవాడ వెళ్ళండి శ్రీశైలం వెళ్ళండి ఎక్కడ వెళ్ళండి కళ్యాణాలు అవుతూనే ఉంటాయి ప్రతిరోజు దేనికి చేయాలి ఈ కళ్యాణం ఈ కళ్యాణం చేస్తే మాకు ఏమొస్తుంది అంటే ఈ కన్యాదాన ఫలితం అనేది వస్తుంది ఇదే అన్నిటికంటే గొప్పదన్నమాట ఈ కన్యాదానం దేనికి చేస్తారా అంటే మామూలుగా ఏం మాట్లాడుకుంటాం పెళ్ళవుతుంది అంటే ఇగో మా ఆడపిల్లని మా బిడ్డని మా అల్లుడికి అప్పచెప్తున్నాం అని చెప్పి మామూలుగా పెళ్లి చేసుకుంటే కన్యాదానం చేస్తారు అందరికీ తెలిసిన సంగతి కానీ దేవతల దగ్గరకు వచ్చే వరకు అమ్మవారు మీ బిడ్డ అయితే మీరు అప్పచెప్పాలి అవునా కదా
అమ్మవారు మీ బిడ్డనా, లేకపోతే మీ అందరు అమ్మవారి బిడ్డనా? మీ అందరే అమ్మవారి బిడ్డలు. అమ్మవారు మీ బిడ్డ ఎలా అవుతుందండి? అసలు సాధ్యమేనా? మరి ఎట్లా చెప్తున్నారు స్వామికి అంటే, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, లౌకికంగా మాట్లాడుకుంటే పార్వతీదేవిని శివుడికి అప్పచెప్పాం, ఇవాళ మా గల్లీలో మేము కళ్యాణం చేస్తూ ఉంటాం. నిజంగా ఆదిశక్తిని ఎవరైనా అప్పచెప్పగలుగుతారా? శక్తి సృష్టిలో మనం అందరం ఉన్నాం. మనం అమ్మవారిని అప్పచెప్పడం ఏంటి శంకరుడికి అంటే, దాంట్లో ఉన్న రహస్యం ఏంటి అంటే, కన్యాదానము అంటే పరమేశ్వరుడు యొక్క సృష్టిలో పురుషుడు స్త్రీ అని ఇద్దరు ఉంటారు. ఎవరెవరు ఉంటారు? పురుషుడు స్త్రీ. పరమేశ్వరుడి సృష్టిలో పురుషుడు అంటే ఎవరా అంటే పరమేశ్వరుడు ఒక్కడే. శివుడు తప్ప, శివుడు ఎదురుగా పురుషుడు అనేవాడు నిలబడేవాడు లేడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా పరమేశ్వరుడి సృష్టిలో ఒక సృష్టి కాబట్టి మనందరం కూడా స్త్రీలే. ఆత్మ స్త్రీ అన్నమాట. మనలో ఉండే చైతన్యం ఆత్మ ఎవరైతే ఉంటుందో అది పరమేశ్వర సృష్టి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిలో నన్ను శివుడు సృష్టి చేయలేదు, నేనే పుట్టినా అని చెప్పి ఉన్నవాడు ఎవరు ఉంటే ఒకసారి నిలబడండి. వాడు ఒక్కడే శివుడికి సమానం. వాడు కాకుండా అయ్యా మేము ఎక్కడి నుంచి పుట్టామో నాకు తెలియదు అనే వాళ్ళందరూ కూడా పరమేశ్వరుడి సృష్టిలో అందరూ కూడా స్త్రీలతో సమానం. నేను ఇంతటి వాడు అని చెప్పి నిలబడినవాడు ఎవడన్నా ఉన్నాడా? ఇక్కడ అంత గుండెలో దమ్మున్నవాడు ఎవడన్నా ఉన్నాడా? నిజంగా మేము అదండి మేము ఇదండి అని చెప్పుకునేవాడు తప్ప మేము మా సొంతంగా పుట్టామని ఉన్నవాడు ఉన్నాడా? ఉన్నారా? ఎవ్వడు లేడు. అందరం స్త్రీలది. అంటే మన లోపడున్న ఆత్మ ఆ పరమేశ్వరుడి సృష్టి. పైకి ఏదో ఫిజికల్ గా కనిపిస్తున్నాం స్త్రీ పురుషులు అని చెప్పి, కానీ అందరూ కూడా ఆయన సృష్టి. ఈ ఆత్మని పరమేశ్వరుడికి అప్పచెప్పుకోవాలి. ఈ ఆత్మని పరమేశ్వరుడికి అప్పచెప్పుకోవాలి. అసలు ఈ థాట్ ఎవరికైనా వస్తుందా? ఎవ్వడికి రాదు. ఆత్మ ఏంది, అప్పచెప్పడం ఏంది, సోదంతా మాకెందుకండి అంటారు తప్ప, అరే మేము పరమేశ్వరుడికి దూరంగా ఉన్నాం, ఈ ఆత్మని ఆయనకు అప్పచెప్పాలన్న ఆలోచన ఎవరికైనా వస్తుందా? ఎవ్వరికి రాదు. వీడికి చేత కాదు, వీడికి తెలియదు, వీడి అజ్ఞానంతో తెలియకుండా ఉంటాడని చెప్పి. ఇది ఎలా ఉంటుందంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పిల్లోడు ఎప్పుడు ఫెయిల్ అవుతుంటాడు, ఒక టీచర్ మాత్రం ఎప్పుడు బాధ అనిపిస్తుంది, వీడిని ఎలాగైనా పాస్ చేయాలని అనిపిస్తుంది. వాడు ఏమైనా పేపర్ మీద రాస్తే కదా ఆమె పాస్ మార్క్స్ వేసేది. వాడు ఏం రాయకుండా తెలకాయిదం ఇస్తే పాస్ అవుతాడా? వాడు అవ్వడు. మినిమం 36 రావాలంటే వాడు ఏమైనా రాయాలి. బలవంతాన టీచర్ 35 వస్తే ఒక 1 మార్క్ వేసి వాడిని పాస్ చేస్తుంది. అవునా కాదా? ఇక్కడ కూడా పరమేశ్వరుడు మనం అనుగ్రహించాలంటే వీడికి పుణ్యం ఉండాలి. పుణ్యం లేకుండా ఖాళీ పేపర్ ఇస్తే నేనేం ఇవ్వలేను. వాడు ఏమైనా రాయాలి, వీడితో ఏమైనా రాయించాలి, వీడికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వాలి అని చెప్పి ఈ ఆత్మని పరమేశ్వరుడికి అప్పచెప్పడానికి ఈ కన్యాదానం అనే రూపంలో మనను మనం అప్పచెప్పుకోవాలరా నాయన, మీకు అలా చెప్తే అర్థం కాదని చెప్పి, సరే మా శక్తిని పార్వతికి నాకు అప్పచెప్తున్నట్టు మీరు అనుకోని మీరు అప్పచెప్పండి అని చెప్పి ఈ కన్యాదాన ఫలితం ఇవ్వడానికి ఇంత పెద్ద విషయం చేస్తున్నారు. ప్రతిరోజు మీరు ఏ క్షేత్రంలో ఏ ఆలయంలో వెళ్ళినా ఈ భావన ఉండాలి. నేనేంది, అమ్మవారిని అప్పచెప్పడం ఏంది, ఇంత కనీసం బుర్ర ఉందా నాకు, అమ్మవారిని అప్పచెప్పేంత శక్తి నాకు లేదు, నన్ను నేను అప్పచెప్పుకుంటున్నాను అని నాకు చెప్పడం రాదు కాబట్టి పరమేశ్వరుడు ఈ రూపంలో చేయిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ పురుషులు అనేవాడు ఎవ్వడూ లేదు. నేను ఇంత గుండెలండి, నేను ఇంతటి వాడినంటే అదంతా కూడా ఆయన శక్తి. ఆయన దగ్గర నిలబడేంత స్థాయి ఎవ్వడికి లేదు. కాబట్టి స్వామి ఇగో నేను నిన్ను అప్పచెప్పేసుకుంటున్నాను, సరెండర్ అయిపోతున్నాను అని చెబుతూ ఈ కన్యాదాన మంత్రాన్ని వింటూ మనమందరం కూడా పరమేశ్వరుడు బిడ్డలం. అమ్మవారు ఏం చేస్తుందంటే హెల్ప్ చేస్తుంది అనమాట. నీకు డైరెక్ట్ గా చెప్తే చేత కాదు కాబట్టి నా వెంట నిలబడండి, నేను ఆయన దగ్గర వెళ్ళిపోతాను, నాతో పాటు లైన్ లో వచ్చేస్తారు మీరందరూ కూడా అని చెప్పి ఆ శక్తి మనందరి ముందు నిలబడి నేను వేరు పరమేశ్వరుడు వేరు, మీరందరూ నా అప్పచెప్పండి రా నాన్న అని చెప్పి అమ్మవారు ఆయనలో ఐక్యమైపోతుంది. ఎవరితో? మనందరితోటి కూడా ఆ భావన చేస్తూ ఈ కన్యాదాన మంత్రాన్ని అందరూ వింటుండండి. ఒక్కసారి చెప్పండి, హర నమ పార్వతీ పదయే, హర హర మహాదేవ హర. ఓం అథానందవీర్యస్య శ్రీమదాది నారాయణస్య అచింత్య ప్రియమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమాణానామనేక కోటి బ్రహ్మాండానామేకతమే దీప్తావ్యక్తమదహంకార పృథివ్యాపస్థేదో వాయురాకాశాద్యావృతేస్మిన్ మహతి బ్రహ్మాండఖండయోర్मध्ये ఆధారశక్తి శ్రీ కూర్మవ వరాహ వైష్ణవానందనాగసేవ పక్షకోపరి ప్రతిష్ఠితే అతల వితల సుతల దళాదల రాటసాదల మహాదల పాతాళాఖ్య సప్తలోకానాం ఉపరితలే భూవర్మహర్జనస్తవ షడ్లోకానామథో భాగే చక్రవాల శైలమధ్యగత మహాసుమేరో సహస్ర శిఖరానువర్తని మహానారాయమాణ ఫణిరాజరాజస్య శేషస్య సహస్రవనామణి మండల మండితే
प्रतीकाख्यरुद्रादण्डोस्तम्भिते अमरावती योगवती शोधवती रैरवती सिद्धवती साध्यवती गान्धर्वतलकावत्यादि पुण्यपुरी विराजते इन्द्राग्नेयमनिर्वृतिवर्णवायुकुबेर ईशानश्चिक्पालकपालिते महेन्द्रमलय सख्य शुद्धि हिमवद्वृक्षविन्द्यपारिजात्र सप्तगुलाचलाधिष्ठिते मम हतंग हिरण्यशृङ्गमाल्यववावः हत्किष्किङ्गाख्य पञ्चमगानमगाधिष्ठिते रामशिभिरन्तु पृथुमरुद्भगीरथानन्द शशिबिन्दुगयाम्बरीषुदिपनृतभरजयातिमान्दात्रो षोडशमहाराजै परिपालिते ओम भारतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य वायव्यप्रदेशे कृष्णागोदावर्योर् मध्यप्रदेशे कल्याणमण्डपे श्रीवरसिद्धिविनायकस्वामी दिव्यसमीपक्षेत्रे समस्तदेवता ब्राह्मण हरिहर गुरुचरणसन्निधोऽस्मिन् वर्तमान व्यावहारिकचान्द्रमाणेन प्रभव शाश्वतसंवत्सराणां मध्ये वस्तुष्टे विश्वावसु नाम संवत्सरे भाद्रपदमासे शुक्लपक्षे अष्टम्यां दिदो वासरः वासरस्तु अनुराधानक्षत्रे शुभयोगे शुभकर्णये मंगलविशेषेण विशिष्टायां शुभतिथौ श्रीपरमेश्वरस्य परमेश्वर प्रीत्यर्थं सर्वे जनाः सुखसन्तोष शान्तिजीवन माङ्गल्य सकल संतोष जीवन सौभाग्य जीवन श्रीसिद्ध्यर्थं संपूर्ण वर्ष संपूर्ण पर्यन्तं दीर्घ सौमङ्गल्याभिवृद्ध्यर्थं गङ्गावालुका सप्तऋषि मंडल पर्यन्तं कृतराजे सहस्रावसाने एकैकलोकक्रमेण सर्वराजसंवितकाले ब्रह्मलोके नित्यनिवासुसिद्ध्यर्थं तिले सूर्यमण्डल पर्यन्तं कृतराजे सहस्रावसाने एकैकदिनाक्रमेण सर्वराजसंवितकाले ब्रह्मलोके नित्यनिवासुसिद्ध्यर्थं यवैग्रहमण्डल पर्यन्तं कृतराजे सहस्रावसाने एकैक यवावक्रमेण सर्वराजसंवितकाले ब्रह्मलोके नित्यनिवासुसिद्ध्यर्थं सर्षवेद्रमण्डल पर्यन्तं कृतराजे सहस्रावसाने एकैक सर्ष अक्रमेण सर्वराजसंवितकाले ब्रह्मलोके नित्यनिवासजेत्यर्थं पञ्चाशत्कव्योधिकरणसंवितदेशे पुरुषलोमभिनवरत्नखचितमण्डलपर्यन्तं कृतराजसहस्रावसाने एकैक लोमापक्रमेण सर्वराजसंवितकाले ब्रह्मलोके नित्यनिवासजेत्यर्थं त्रिगुणीकृत अग्निष्टोमाप्तोर्यामशान्तपरवाजपेय पौण्डरीक अश्वमेधादि शतक्रतु संपूर्ण सकलबलावाप्त्यर्थो अंतर्ममानुकोण्डी मया सह अंदर కూడా చెప్పండి మమ అనుకోండి మయా సహ దశపూర్వేష దశపరేష మత్వంశానాం మాతృవంశానాం పితృవంశానాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత పరబ్రహ్మలోక నిత్యనివాస సిద్ధ్యర్థం అనాద్య విద్యయా वासनया संसारे विचित्रादि नानायोनिषु पुनरेकदा जनित्वा केनेव अंदर ममानुकोंडी केनेव मनुष्य जन्म प्राप्तवतो अस्मिन् जातस्य नाना गोत्रस्य नाना नामधेयस्य जातस्य गोत्रस्य नामधेयस्य अनादि विद्यया जन्म प्रभृति जन्माभ्यास जन्म प्रभृति क्षणपर्यन्तं मध्ये वर्तनिकाले संभावितानां पापानां वाक्पाणिपादपायूनां कस्थानां कर्मेन्द्रियाणां ज्ञानेन्द्रियाणां त्वश्चक्षुस्तोत्रे दिक्वा करणे सति संभावितानां एतेषां प्रेरकस्य अंतःकरणे सगोचरे सबन्धे सति संभावितानां सकल पापानां च निवृत्तिद्वारा श्री परमेश्वर उद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थं स्वगृहोक्त प्रकारेण मत्स्य पुराणोक्त प्रकारेण अंतर्गत षोडश महादानांतर्गत कन्यादा सालंकृतैरण्योदक कन्यादानमहं करिष्ये देवस्य त्वा ससमित प्रथमे श्री भवानी शंकर स्वामी नमो नमः।
నీరస ప్రతిగుణ సమయంలో ఒకటే భగవంతుడి నామస్మరణ భవానీ శంకర స్వామినే నమో నమః అని అనుకుంటూ కూడా సుముహూర్త కార్యక్రమాన్ని అందరూ కూడా చూస్తూ ఉండండి. ఓం అతః సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు. తదేవ లగ్నం సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ ఉమా మహేశ్వర ధ్యాన సావధాన. ఓం కాళిందీ కనకాంబుజం కలశంకాశంకుశం కౌస్తుభః కోశకోపిలకూజితం కువలే సావధాన శ్రీ ఉమా మహేశ్వర ధ్యాన సావధాన. గాంధీవం గరుడధ్వజో గణపతిర్గంగాధరో గౌతమో గౌరీశో గవయో గృహర్గృహపతిర్గోవర్ధనో గోకులం గౌరీ శ్రీమయి గోపతిర్గృహపతిర్గోదావరీ గోఘురీ గాంధారీ గజగామినీ గదరిపురః కుర్వంతు మాం మంగళం. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ ఉమా మహేశ్వర ధ్యాన సావధాన. ఓం ప్రాళేయాచలమిందుకుందధవలం గోక్షీణపేన ప్రభం భస్మాద్యగ్దనంగదేహదహనజ్వాలావలీలోచనం బ్రహ్మేంద్రాదిమమహరుద్గదే సుతిపదే లభ్యశ్చతం యోగిభిః సతో దేవాన్ మనుష్యోరగాం సంస్థాతం కరుణానిధిః కరుణయా మార్తాండవవంశేయయో కౌసల్యా నిజగర్భసంభవభృతే జన్మస్య సాధారణే జాతే శ్రీరఘునాయకస్య జననం దేయాదికౌ మంగళం. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ ఉమా మహేశ్వర ధ్యాన సావధాన. ఓం ఓం వందే శంకరనాథం గురో వందే జగత్కారణం వందే ప్రణవభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యజాతవన్ననయనం ముకుందప్రియో వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ ఉమా మహేశ్వర ధ్యాన సావధాన. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతాఫలసిద్ధిరస్తు. జయ బోలో భవానీ శంకర భగవాన్ కీ జయ బోలో భవానీ శంకర భగవాన్ కీ జయ బోలో భవానీ శంకర భగవాన్ కీ. ఓం హర నమః పార్వతీ పతయే భోలా శంకర భగవాన్ కీ భోలా శంకర భగవాన్ కీ. సంకల్పదానుసారేణ పరమేశ్వర ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ భవానీ శంకర స్వామి దేవతా కళ్యాణ
అందరూ కూడా అయ్యగారు మాంగళ్య ధారణ చేసే సేవలో ఉన్నప్పుడు భక్తులందరూ కూడా కోరికలు ఏం కోరుకోవాలి అని అంటే, వివాహం కానటువంటి వాళ్ళు అందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో వచ్చేటువంటి అమ్మాయిని ప్రసాదించమని అమ్మవారిని కోరుకోవాలి ఇక్కడ. రెండోది, వివాహం అయిన తర్వాత దాంపత్య జీవితంలో ఏదైనా లోటుపాట్లు ఉంటే అమ్మ అవన్నీ కూడా తొలగించు అని మన అమ్మవారిని కోరుకోవాలి. రెండో పాయింట్. మూడో పాయింట్ ఏం కోరుకోవాలంటే ఆడవాళ్ళందరూ కూడా, ఆడవాళ్లే కాదు మగవాళ్ళందరూ కూడా శ్రావణ మాసంలో మంగళ గౌరీ వ్రతం అనే ఒక వ్రతం ఉందన్నమాట. కొంతమంది ఆచారం ఉన్నటువంటి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎందుకోసం చేస్తారంటే, స్త్రీలు తన భర్త యొక్క శ్రేయస్సు కోసం కూడా, అంటే తన భర్త బాగుండాలి అని చెప్పని నిరంతరము తను ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా తన ఆరోగ్యం బాగుండాలి అని చెప్పని స్త్రీ ఈ యొక్క మంగళగౌరి వ్రతాన్ని చేస్తుందన్నమాట. ఇక్కడ కూడా అమ్మవారికి మాంగళ్య ధారణ చేసేటప్పుడు స్త్రీలందరూ కూడా, ఏ స్త్రీ అయినా కూడా 100కి 200% కోరుకునేది ఒకటే, తన భర్త బాగుండాలి, తన పిల్లలు బాగుండాలి అని. స్వార్థం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే అది స్త్రీలు ఒకటే. ఎన్ని కోట్లు ఉండనివ్వండి, తన భర్త తీసుకొచ్చి బంగారం ఇవ్వనివ్వండి, ఆవిడ దేవుడి దగ్గరికి వెళ్ళేది ఒకటే, స్వామి నా కుటుంబం చల్లగా నన్ను చూడు, మా కుటుంబాన్ని చూడు. అవునంటారా కాదంటారా? ఎవరు చెప్పట్లేదు ఏంటి? అవునా కదా? అట్లాగే పిల్లల విషయంలో కూడా మనకి శంకరులు చెప్తారు ఒక మాట, కుపుత్రో జాగేత కువచితపి కుమాత న భవతి అని చెప్పని. శంకరులు చాలా పెద్ద మాటలతో చెప్పారు ఈ మాట. తల్లి గర్భంలో నుంచి జన్మించినటువంటి కొడుకు చెడ్డవాడై ఉంటాడేమో, కొడుకు కావచ్చు కూతురు కావచ్చు, ఎవరైనా కూడా పిల్లలు చెడ్డవాళ్ళై ఉంటారేమో, కానీ తల్లి ఎప్పటికీ చెడ్డది కాదంట. అలాంటి అమ్మవారికి మనం ఇక్కడ సేవ చేస్తున్నాం. అందరూ కూడా ఇప్పుడు చెప్పినటువంటి కోరికలన్నీ కూడా కోరుకోండి. ఆడవాళ్ళు కూడా ఎలాంటి కోరిక కోరుకోవాలంటే, వివాహం కానటువంటి వాళ్ళు తనని అర్థం చేసుకునేటువంటి భర్త రావాలి అని చెప్పని కోరుకోండి. అంతేకాకుండా వివాహమైన తర్వాత భర్తని అర్థం చేసుకునే భార్య, భార్యని అర్థం చేసుకునేటువంటి భర్త, ఇద్దరికీ కూడా ఒక రకమైనటువంటి దాంపత్యం, అన్యోన్యతమైనటువంటి దాంపత్యము, ప్రేమాప్యాయతలు ఉండాలి అని చెప్పని అమ్మవారిని కోరుకోండి. మనం కోరుకునే కోరిక కూడా ఎప్పుడు బలంగా ఉండాలి. చిన్న చిన్న కోరికలు కోరుకోకూడదు ఎప్పుడు కూడాను. కోరుకుంటే పెద్ద కోరిక కోరుకోవాలి. అలాగే ఇక్కడ మాంగళ్య ధారణ పూజను మనం పూర్తి చేసుకున్నాము. అమ్మవారికి మాంగళ్య ధారణ కార్యక్రమం అవుతుంది. అందరూ కూడా 2 చేతులు జోడించి చప్పట్లు కొట్టండి. భగవంతుడి యొక్క అనుగ్రహం మనందరికీ ఉందని ఇక్కడ మీకందరికీ నేను చూపిస్తాను. ఒకటి, మనము కార్యక్రమం ప్రారంభించేంత వరకు కూడా ఆ క్షణం వాన పడుతుందేమో అని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అనుకున్నారు. అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? అవునా? వస్తుంది సౌండ్, ఇక్కడ బాధ్యత వీలదు కాబట్టి అందరూ చెప్పాలి. కార్యక్రమం కళ్యాణం ప్రారంభం అవుతుందన్న 1 సెకండ్ ముందు కూడా అందరు అనుకున్నారు వాన పడుతుందని చెప్పి. అమ్మ ఫోన్లో మాట్లాడుతుంది పాప. ఏమైనా అర్జెంట్ అమ్మ? అవునా? స్వామివారి అనుగ్రహం చూడండి. మనకు అన్నదాన కార్యక్రమం మొత్తం అయిపోయేంత వరకు కూడా వాన పడదు. ఇదే ప్రత్యక్ష నిదర్శనం. అంటే స్వామి మనం ధర్మమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు, ధర్మాన్ని ఆలోచిస్తున్నప్పుడు, ధర్మాన్ని ఆచరిస్తున్నప్పుడు భగవంతుడు నేనున్నాను అని చెప్పని మనకి నిదర్శనాలు ఎన్నో చూపిస్తారు. రెండోది, ఇవాళ పూర్వాష్టమి అని అంటారు, ఇవాళ అష్టమి. అయితే చాలా మంది అష్టమి నవమి అనేటప్పటికీ అమ్మో అయ్యగారు అష్టమియా, అమ్మో అయ్యగారు నవమి అంటారు. కానీ అష్టమి వెనక ఇవాళ రాధాష్టమి కూడా, ఇవాళ రాధాష్టమి కూడా. చాలా మంది లలితా సహస్రనామం అందరికీ వచ్చే ఉంటుంది కదా. ఇక్కడ లలితా సహస్రనామంలో ఒక నామం ఉంటుంది, అమ్మవారి నామం, అమ్మవారి వైభవం చెప్తుంది అనమాట. అమ్మవారు చంద్రమి అష్టమే చంద్ర విభ్రాజ దళగస్థల శోభితాయై నమో నమః అని చెప్పని.
పౌర్ణమి ముందు వచ్చేటువంటి చంద్రుడు ఎంత అయితే కాంతిగా ఉంటాడో దైనందినమైనటువంటి జీవితంలో మనందరి యొక్క జీవితాలు కూడా అంత వైభవోపేతంగా ఉండాలి అని మనకి అమ్మవారు చెప్తుంది. అంటే ఇవాళ అష్టమి, పౌర్ణమి ముందు వచ్చేటువంటి అష్టమి ఇవాళ చేయడం చాలా గొప్పదైనటువంటి కార్యక్రమం ఇది. మూడో పాయింట్ ఏంటంటే, మన ఈ యొక్క కాలనీస్ లో అనుకోండి, మన యొక్క ఏరియాలో కానివ్వండి, లేదా మీరు యావత్ హైదరాబాద్ లో ఇవాళ చూసుకోండి, ఎవరైనా కళ్యాణం చేశారా? కాబట్టి మీరు ఎంక్వైరీ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, సోషల్ మీడియాలో పెట్టండి. హైదరాబాద్ మొత్తంలో నాకు తెలిసినంత మటుకు ఇవాళ ఎవరు కళ్యాణం చేయలేదు. ఆ భాగ్యం స్వామివారు మీ యొక్క తుకారం గేట్ లో ఉండేటువంటి మీ కాలనీ ప్రజలకే ఇచ్చారు. చాలా మంది హోమాలు చేసుకున్నారు ఇవాళ, ఎందుకంటే ఆదివారం కాబట్టి, ఆఫీసులకి సెలవులు ఉండవు కాబట్టి. కానీ శివపార్వతుల కళ్యాణం అంటే శివుడు కూడా తన కళ్యాణం తను చేసుకునేటప్పుడు గణపతిని పూజించుకునే కళ్యాణం చేసుకున్నారు. అలాంటి గణపతి నవరాత్రుల్లో శివ కళ్యాణం చేయాలనేటువంటి ఆలోచన రావడం భగవంతుడి అనుగ్రహం, దాన్ని కార్యరూపణ దల్చడం భగవంతుడి అనుగ్రహం, కార్యక్రమానికి ఏమేం కావాలో అన్ని సమకూర్చుకోవడం భగవంతుడి అనుగ్రహం, కార్యక్రమానికి ప్రారంభమవుతున్న సెకండ్ ముందు కూడా వాన పడుతుందేమో అనేటువంటి భ్రమలో నుంచి భగవంతుడి సేవలోకి తీసుకెళ్లడం భగవంతుడి అనుగ్రహం. హైదరాబాద్ మొత్తంలో ఎక్కడ కూడా ఇవాళ కళ్యాణం చేయకపోవడం, మన దగ్గరే కళ్యాణం చేస్తూ భగవంతుడి సేవలో మనం అందరం ఉండడం పూర్వజన్మ సుకృతం. జన్మ జన్మల్లో ఉంటే కూడా ఇలాంటి సౌభాగ్యం భాగ్యం ఎవరికి దక్కదు. ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఒక్కసారి అందరూ గట్టిగా భవానీ శంకర భగవానుకి, భవానీ శంకర భగవానుకి, భవానీ శంకర భగవానుకి. ఇప్పుడు కార్యక్రమంలో భాగంగా అయ్యవారికి అమ్మవారికి ఆర్ద్రాక్షంతులు, వీటిని లౌకిక భాషలో తలంబరాలు అని అంటారు. ఆ కార్యక్రమాన్ని కైంకర్యాన్ని చక్కగా ఇక్కడ మేము చేస్తూ ఉంటాము. అందరూ కూడా భగవంతుడి నామస్మరణ, ప్రారంభంలో చెప్పాను ఓం నమ శివాయ అని కానీ భవానీ శంకర స్వామిని నమః అని కానీ చక్కగా స్వామివారిని నామస్మరణ చేస్తుండండి. అయ్యా మీరు పిటికిట తలంబరాల పెళ్లి కూతురు అనేటువంటి గానాన్ని మీరు వాయించండి.
హర మహాదేవ ఓం శాంతి కళ్యాణాఖ్యే కర్మణి తుభ్యమహం వస్త్రద్వయం తుభ్యమహం సంప్రదతే నమః श्री भवानी शंकर स्वामी देवता शांति कल्याण महोत्सवाख्ये कर्मणि मुख्यमहं संप्रदते नमः नमः शिवाय ओम 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 नमः शिवाय शिव 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 शिव